హైదరాబాదులో గనుల భద్రతా విభాగంలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న శివశంకర్ మంగళవారం ఒంగోలు సిబిఐ వాళ్ళకి చిక్కారు. లంచం ఇస్తున్న గని యజమాని సిద్ధా వెంకట సురేష్తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి సుభాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఒక గ్రానైట్ క్వారీలో ఏడాది జూన్ 26న ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో తమ బాధ్యత లేదని గనుల శాఖ భద్రతాధికారి నుంచి అనుకూల నివేదిక పొందేందుకు క్వారీ యజమానులు ప్రయత్నించారు. ఈ మేరకు హైదరాబాద్లోని గనుల భద్రతా విభాగం కార్యాలయం నుంచి క్వారీ తనిఖీకి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్కి జూన్ నెలలో ఆల్రెడీ లక్ష ఇచ్చారు. మరో 2 లక్షలు ఇచ్చేందుకు మధ్యవర్తి ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. నెల 17, 18 తేదీల్లో డిప్యూటీ డైరెక్టర్ ప్రకాశం జిల్లాకు వస్తున్న సంగతి తెలుసుకుని సిబిఐ అధికారులు మాటేశారు. ఒంగోలులో మకామేసి మంగళవారం ఉదయం డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్కి 2 లక్షల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం ఇస్తున్న నేరం మీద యజమాని వెంకట సురేష్ని, మధ్యవర్తి సుభాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ముగ్గురిని విజయవాడ సిబిఐ కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు సంబంధించిన కడప, హైదరాబాద్, ప్రకాశం జిల్లాలో వాళ్ళ ఇళ్లలో సిబిఐ అధికారులు సోదాలు చేశారు. గ్రానైట్ క్వారీలో భాగస్వామిగా ఉన్న సిద్ధా సుధీర్ కుమార్, మేనేజర్గా వ్యవహరిస్తున్న సురేంద్రతో పాటు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా సిబిఐ కేసులు నమోదు చేసింది. గనుల శాఖ భద్రతాధికారి శివశంకర్ మరికొన్ని క్వారీల నుంచి త్రైమాసిక వసూలుకు పాల్పడినట్టు సిబిఐ గుర్తుంది. కానీ వీళ్ళు మనుషులా పశువులా అన్నదే నాకు అర్థం కావట్లేదు. ఈ అధికారి చచ్చిపోయారు, క్వారీల్లో కష్టపడతా రాళ్ళు కొట్టుతా చచ్చిపోయారు. ఆ చచ్చిపోయినటువంటి వాళ్ళకే న్యాయం చేయాలి. కానీ ఒక అధికారిగా ఉండి లంచం తీసుకుని 2 లక్షలో 3 లక్షలో తీసుకుని అక్కడ ప్రమాదం మామూలే తప్పించి అది వీళ్ళ నిర్లక్ష్యం కాదని రాసిస్తున్నాడంటే ఇప్పుడు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? వాళ్ళ పిల్లలకి ఈ రక్తపు కూడుతో ఏమి ప్రయోజనం ఉందో, వాళ్ళ కుటుంబానికి ఏం మంచి జరుగుతుంది?